పిల్లలు, ఎప్పుడైనా మీరు మీ స్నాక్స్ దాచేసి మర్చిపోయారా? మన బుడ్డి ఎలుకకి కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఇక కథలోకి వెళ్దామా? ఒకప్పుడు ఓ చిన్ని ఎలుక ఉండేది. దాని పేరు బుడ్డి. దానికి తినడం అంటే ప్రాణం. ప్రతిరోజూ ఆహారం వెతికేది. మురికివాడల్లోకి వెళ్లి చిన్న చిన్న బిస్కెట్లు, మురుకులు, చీజ్ ముక్కలు తెచ్చుకుని దాచేసేది. ఒకరోజు బుడ్డికి నిజంగా పెద్ద అదృష్టం దక్కింది. ఒక ఇంటి కిచెన్లో ఓ బంపర్ బ్రెడ్ ముక్క కనిపించింది. బుడ్డి ఆనందంతో దాన్ని పట్టుకుని గుహలోకి పరుగెత్తింది. కానీ దాన్ని దాచేసిన తర్వాత ఒక్క విషయానికి మర్చిపోయింది. ఎక్కడ దాచిందో గుర్తులేదు. ఆ తర్వాత ఎలాగో బ్రెడ్ ముక్క కనిపెట్టాలని మొత్తం గుహలు, మలుపులు వెతికింది. కానీ ఫలితం లేదు. చివరికి బుద్ధిగా కూర్చొని బాధపడింది. అంతలో ఓ ముసలి ఎలుక కనిపించింది. అది బుడ్డికి చెప్పింది, ఏం చేసినా క్రమంగా చేయాలి. నువ్వు దొరికిన ప్రతి ఆహారాన్ని కొత్త చోటు పెడితే అది మనకే గుర్తుండదు. బుడ్డికి విషయానికి క్లియర్ అయింది. అది ఇకనుంచి తన తినుబండారాన్ని ఒకే చోటు పెట్టాలని నిర్ణయించింది. కొన్ని రోజులకు తర్వాత మళ్లీ ఓ బ్రెడ్ ముక్క దొరికింది. ఈసారి బుడ్డి తన గుహలో దాచేసింది. పక్కన ఓ చిన్న చెక్కపట్టికపై ఇలా రాసింది, ఇక్కడ బ్రెడ్ ఉంది అని. అప్పటి నుండి బుడ్డి ఎలుక తెలివిగా మాత్రమే కాదు, పద్ధతిగా కూడా తినుబండారాలు దాచే చాకచక్యమైన ఎలుకగా పేరు తెచ్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, బుజ్జి పిల్లలు, తెలివితో పాటు క్రమశిక్షణ కూడా ఉంటే ఏ పనైనా సులభంగా చేసుకోవచ్చు. పిల్లలు, వర్షాకాలం రాకముందు మనం ఏం చేస్తాం? కొత్త బ్లాంకెట్ తీసుకుంటాం, గొడుగులు. ఒక్కటి కాదు గదా, మన పక్షి పిప్పి కూడా చాలా తెలివైనది. ఈ రోజు మనం పిప్పి కథ వింటున్నాం. ఓ చిన్న పక్షి ముందుగా ఎలా సిద్ధం అయిందో, తెలివిగా ఎలా వ్యవహరించిందో చూస్తా. ఒక పెద్ద చెట్టు మీద పిప్పి అనే చిన్న పిట్ట ఉండేది. రోజూ అది పైకి ఎగురుతూ పళ్ళు, విత్తనాలు, ఆకులు తెచ్చి తన గూడు శుభ్రంగా చేసుకుంటూ ఉండేది. ఒక రోజు పిప్పి ఆలోచించింది, ఇప్పుడు వేసవి, కాని ఇంకొద్దికే వర్షాకాలం వస్తుంది. అప్పుడికి సిద్ధం అవ్వాలి. కాబట్టి పిప్పి ప్రతిరోజు ఆకులు తెచ్చేది, తినేందుకు విత్తనాలు దాచేది, గూడు బాగు చేసేది. ఇది చూసిన మిగతా పక్షులు నవ్వేవి. వేరే పక్షి నవ్వుతూ చెబుతోంది, ఇంత వేడిలో నువ్వు చలికి సిద్ధం అవుతున్నావా పిప్పి? వెకేషన్ టైం ఇది. అప్పుడు పిప్పి, నువ్వు ఇప్పుడు నవ్వు, కానీ ముందే సిద్ధం అయితే తర్వాత వాన, చలిలో కష్టపడాల్సిన అవసరం ఉండదు. రోజులు గడిచాయి. వర్షకాలం వచ్చేసింది. గాలులు, వర్షం, చల్లటి వాతావరణం. మిగతా పక్షులు ఎక్కడికి వెళ్లాలో, ఏమి తినాలో అర్థం కాకుండా చలిలో వణుకుతూ ఉండిపోయాయి. ఒక పక్షి బాధతో చెబుతోంది, పిప్పి మాట వినాల్సింది అప్పుడే. ఇప్పుడు చాలా చలిగా ఉంది. కానీ మన పిప్పి గూడు మాత్రం బాగా సిద్ధంగా ఉంది. లోపల పొదుపుగా దాచిన ఆకులు, తినేందుకు చక్కగా దాచిన విత్తనాలు, సొగసైన బెడ్డు లాంటిది కూడా ఉంది. పిప్పి మాత్రం హాయిగా గూడు లోపల ఉండి నవ్వుతూ అనుకుంది, ఇప్పుడు చెప్పు, ముందే సిద్ధం అవ్వడం మంచిదే కదా? అప్పటి నుంచి మిగతా పక్షులు కూడా పిప్పిని చూసి నేర్చుకున్నాయి. కాలాలు, వేళలు మారిపోతాయంటే ముందుగానే సిద్ధం కావాలని వాటికి అర్థమైంది. ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు, ఏ కాలం వచ్చినా ముందుగానే ఆలోచించి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఏ కష్టం వచ్చినా మనం హాయిగా ఉండగలుగుతాం. మరిన్ని కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి. Please subscribe our channel.